హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. సీట్ రాలేదా? ఇదే మీకు చివరి అవకాశం. సో మనకి సీట్ ఎక్కడ రాలేదు, ఆ చివరి అవకాశం ఏంటి అనేది మనం కంప్లీట్ డీటెయిలింగ్ ఈ వీడియోలో అయితే చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో మనకి ఈ సెట్, సో ఎవరైతే డిప్లొమా 3 years కంప్లీట్ చేసి డైరెక్ట్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం ఈ సెట్ అనే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఈ సెట్ సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. స్పాట్ అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ స్పాట్ అడ్మిషన్స్ గురించి ఒకసారి చూద్దాం. సో ఎవరైతే బీటెక్ అండ్ బీఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం స్పాట్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయండి. ఏదైతే జేఎన్టీయూ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇన్స్టిట్యూషన్స్లో మనకి సీట్ అవైలబిలిటీ అనేది ఉందండి. సీట్స్ను భర్తీ చేయడం కోసం ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తారండి. ఈ స్పాట్ అడ్మిషన్స్కి మనం ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎలా మనం జాయిన్ అవ్వాలి స్పాట్ అడ్మిషన్స్లో బీటెక్ అనేది ఒకసారి చూద్దాము. సో మనకి దాదాపు 291 సీట్లు అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో ఎక్కడెక్కడ ఈ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, మేజర్ లొకేషన్స్ ఏంటంటే మనము వనపర్తి ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నాయి. సో అలానే సిరిసిల్ల ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా మనకి సీట్ అవైలబిలిటీ ఉందండి. సో అలానే సెకండరీ డిస్ట్రిక్ట్స్ వచ్చేసి మనకి జగిత్యాల అండ్ సుల్తాన్పూర్లో మనకి అవైలబిలిటీ అయితే ఉన్నాయండి. మనము ఈ కాలేజెస్లో ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎలా ఆ కాలేజెస్లో మనం అడ్మిషన్స్ చేసుకోవాలి అని అనుకున్నట్టయితే సో ఫస్ట్ పాయింట్ అండి, నేరుగా మనం కౌన్సిలింగ్లో పాల్గొనవచ్చు. అంటే డైరెక్ట్గా మీరు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో ఇప్పుడు మనం చూసిన కాలేజెస్లో సో ఆ కాలేజెస్కి మీరు డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో డైరెక్ట్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదండి. సో ఆ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పేమెంట్ ఉంటుందండి, అంటే ట్యూషన్ ఫీ ఉంటుంది అనమాట. ఆ ట్యూషన్ ఫీ కనుక మీరు పే చేసినట్టయితే మీరు అక్కడ ఆ కాలేజ్లో సీట్ అనేది మీకు వస్తుంది అన్నట్టు. సో ఈ ప్రాసెస్ సంబంధించిన ఒకసారి చెక్ లిస్ట్ అయితే ఒకసారి చూసేసుకుందాం. సో ఫస్ట్ మనం డైరెక్ట్ కాలేజ్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. సో విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో. సో అటెండ్ అయిన తర్వాత అక్కడ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఒకసారి అంతా వెరిఫై చేస్తారు. సో వెరిఫై అయిపోయిన తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి పేమెంట్ ఉంటుందండి. సో పేమెంట్ అనేది మీరు క్లియర్ చేసిన తర్వాత మనకి ఆ కాలేజ్లో సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. సో ఇది మీకున్న చివరి అవకాశం అండి. సో ఎందుకంటే మీరు కౌన్సిలింగ్లో మీకు సీట్ రాకపోతే మనకి ఇది స్పాట్ అడ్మిషన్స్ అనేది కండక్ట్ చేస్తారనమాట. ఈ స్పాట్ అడ్మిషన్స్ అనేది మీకు చివరి అవకాశం కాబట్టి సో ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోవద్దండి. ఇలాంటి చాలా కెరీర్ విషయంలో మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో అయితే ఉంటారండి. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో నుంచి మీకు క్లారిటీ రావడానికి మీకు సరైన గైడెన్స్ అనేది ఎంతో అవసరం అండి. సో అలాంటి సరైన గైడెన్స్ కోసం వెంటనే మీరు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. ఎందుకంటే అక్కడ మా మెంటర్స్ ఉంటారండి, మీకు కంప్లీట్ గైడెన్స్ అండి, మీ కెరీర్కి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో ఇదండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.